హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నేను చింతకాయల పచ్చిపులుసు రెసిపీని చేయబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని చింతకాయలు వేసుకొని 1 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని వాటిని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుండగా ఒక స్మాషర్ తీసుకొని వీటిని స్మాష్ చేసుకోవాలి. ఇలా కాసేపు స్మాష్ చేసుకున్న తర్వాత మరొక బౌల్ పెట్టుకొని దాంట్లో స్ట్రెయినర్ పెట్టి ఈ వాటర్ని అంతా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో అటువైపు ఇటువైపు తిప్పి కాల్చుకోవాలి. ఈ పచ్చిమిర్చిలోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మొత్తం స్మాష్ చేసి ఈ వాటర్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి చింతకాయల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకొని మరొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని పోపు కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా శనగపప్పు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2-3 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 4-5 దాకా వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం పోపునంతా చింతకాయల పులుసులో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ చింతకాయల పచ్చి పులుసు రెసిపీ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.